కోయంబత్తూరులో ఒక సంఘటన జరిగిందండి. చాలా బాధాకరమైన విషయం, గుండె తరించిపోతుంది. చాలా బాధాకరమైన విషయం అండి. ఒక 20 సంవత్సరాల అమ్మాయి, ఒక అబ్బాయి, 12 అలా నైట్ టైం అండి. నైట్ టైము వాళ్ళు ఒక ప్లేస్ నుంచి కారు తీస్తున్నారు. ఏది, ఇంటికి పోదామని చెప్పేసి తీస్తున్నారు. ఈలోగా ఒక 3 వ్యక్తులు 20 నుంచి 30 ఏజ్, బిట్వీన్ ఆ ఏజ్లో ఉంటుంది. ఆ 3 వ్యక్తులు ఆ కారు చుట్టూ తిరగడం మొదలెట్టారు. అయితే ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది, ఏదో తేడా జరుగుతుంది అనిపించింది. ఈలోగా ఒక రాయి తీసి కారు అద్దాన్ని పగలగొట్టాడు. ఆడు భయపడ్డాడు, అందులో ఉన్న అమ్మాయి భయపడ్డది. ఈలోగా కొడవలు తెలుసు కదండి, కొడవలే, మనం వర్రి కోస్తాం కొడవలే. ఈ మాసేనా కొడుకులు ఈ 3 ఆ కొడవలు తీసుకుని వాడిని దాడి చేశారు ఆడి మీద. ఆ దెబ్బలకి వాడు పాపం పడిపోయాడు. కట్ చేస్తే ఈ అమ్మాయిని, 20 సంవత్సరాల అమ్మాయి అండి. 3 రాక్షసులు, వీళ్ళ మృగాలు, మనుషులు అనాలా, మృగాలు అనాలా, రాక్షసులు అనాలా, ఏమనాలండి వీళ్ళని? దారుణంగా రేప్ చేశారండి. దారుణంగా, ఘోరంగా రేప్ చేశారు అమ్మాయిని. చాలా దారుణంగా అండి. ఇది మన నోటితో చెప్పలేని విషయాలు ఇవన్నీ. అంటే నోటితో చెప్పలేమండి, అంత బాధాకరమైన విషయం ఇది. అయితే ఇది ఆమెని బలవంతకరం చేసి రేప్ చేసి వీళ్ళు వెళ్ళిపోయారండి. ఈ విషయం తర్వాత వాడు కొంతసేపటికి అబ్బాయి పైకి లెగిసి వాడు 108కి ఫోన్ చేశాడు. 108 వచ్చింది, పోలీసులు వచ్చారు. మొత్తం మీద ఈ పోలీసులు అందరూ అమ్మాయిని ఎదగడం మొదలెట్టారు. ఎక్కడ ఉంది, ఈడే ఉన్నాడు, కారు ఉంది, వీడున్నాడు, అమ్మాయి కనిపించట్లా. వీడు చెప్తున్నాడు అక్కడ అంతా ఎదిగితే ఆ తుప్పల నుంచి ఎక్కడి నుంచో బయటకు వచ్చింది అమ్మాయి. చాలా ఆ సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి. చాలా బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన విషయం. అమ్మాయి మొత్తం మీద ఫస్ట్ ఎయిడ్ చేశారు, హాస్పిటల్ తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అయింది. నెక్స్ట్ డే వీళ్ళకి ఈ అమ్మాయిని అడిగిన క్వశ్చన్లు చూడండి ఎలా ఉన్నాయో. అంటే సమాజం ఎలా ఉందో చూడండి, సొసైటీ ఎలా ఉందో చూడండి, మీడియా ఎలా ఉందో చూడండి. మీడియా అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నీకు అక్కడేంటి పని, నువ్వు అబ్బాయితో ఎందుకున్నావు? ఇవ్వండి క్వశ్చన్లు అడగడం మీడియా అంటే అమ్మాయి అయితే అక్కడ ఉండకూడదా? ఇప్పుడు అమ్మాయి అక్కడ ఉండకూడదా? ఈయన అడగొచ్చు కదా క్వశ్చను, నువ్వెందుకున్నావు అని. అంటే ఇద్దరు మనుషులేనండి, అమ్మాయి అబ్బాయి మనుషులే, జెండర్ వేరు కావచ్చు, మారండి ఇప్పుడైనా. ఇలాంటి క్వశ్చన్ కాదు. అమ్మాయి ఏం అన్యాయం అయిపోయింది, అక్కడ అన్యాయం చేసిన వాళ్ళు, మానభంగం రేపులు చేసిన వాళ్ళకి ఎలా శిక్ష పడాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి, వాళ్ళని ఎలా కఠినంగా శిక్షించాలని దాని మీద మాట్లాడాలి. అది కదా. అంతేగాని నువ్వు ఆ టైంని అక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు వీడితో ఏం చేసావు, తప్పండి. అది తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, వాళ్ళు లవ్ చేసుకున్నారు, ప్రేమించుకున్నారండి, తప్పది. అంటే ప్రేమించుకుని ఎక్కడో ఉంటే రేప్ చేస్తారా? ఇది అక్కడ చూడండి, ఆలోచించండి. ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది. అమ్మాయిని రేప్ చేస్తుంటే ఒక 3 వ్యక్తులు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అన్న అబ్బాయి వీడు ఎదుర్కొంటే అమ్మాయిని రేప్ చేస్తుంటే ఎంత నరకం అనిపించుంటాడు, ఎంత బాధ ఉంటుంది వాడికి. ఈ విక్టిమ్ గర్ల్ ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నరకం చూసి ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. అలాంటి విక్టిమ్కి ధైర్యం ఇచ్చి మనం వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. కానీ ఇలాంటి చెత్త క్వశ్చన్లు అడగకూడదు. మీడియా కానీ, సమాజం కానీ, ఏదైనా కానీ, ఎవరైనా కావచ్చు. సో ఇది తమిళనాడులో చాలా పెద్ద ఇష్యూ అయింది. కోయంబత్తూరులో జరిగింది. ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. మొత్తం మీద వాళ్ళు చాలా రోజులు దొరకలేదు ఈ 3 క్రిమినల్. సో ఈ 3 క్రిమినల్ దగ్గరికి మనం వస్తే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏమైనా మామూలుగా సాధారణ వ్యక్తులు అనుకుంటున్నారు వీళ్ళు? మీరు దే ఆర్ క్రిమినల్స్. దీస్ 3 people ఆర్ క్రిమినల్స్. వీళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చారు వీళ్ళని. అది తీసుకొచ్చిన లాయర్ మహానుభావుడు ఎవడో నాకు తెలియదు. కానీ ఇప్పుడు గోండా చట్టం అని, గోండాలకి ఒక చట్టం ఒకటి యాక్ట్ ఉంటుంది. అది ఇప్పుడు వీళ్ళని ఇలాంటి అంతకుల్ని ఎలా బెయిల్తో బయట తీసుకొస్తారండి? ఇప్పుడు ఏదో చిన్న తప్పులు చేసాడు, ఏదో అనుకోకుండా జరిగింది, అలాంటి వాళ్ళు కొంతమందిని ఒక రూల్స్ ప్రకారంగా వాళ్ళు బయట తీసిరావు. తప్పు అంటలేదు, బెయిల్ ఇవ్వడం తప్పు అంటలేదు నేను. ఇప్పుడు ఇలాంటి అంతకుల్ని, దుర్మార్గుల్ని తీసుకొస్తే
ఈరోజు ఈ అమ్మాయి మానభంగానికి గురైంది, రేపొద్దున ఇంకోటి అవ్వచ్చు, మన కుటుంబంలో జరగచ్చు, నీ కుటుంబంలో జరగచ్చు, ఇంకోటి కుటుంబంలో జరగచ్చు. సో నేను అనేది ఏంటంటే సిస్టమ్ బాగా ఉండాలి, కరెక్ట్గా రూల్స్ పాటించాలి. సో ఇంకో విషయం నేను తెలుసుకున్నది ఏంటంటే, మొన్న పేపర్లో చూస్తే ఒక లేడీస్ హాస్టల్ అండి, లేడీస్ హాస్టల్ ఒక అమ్మాయి, గర్ల్స్ హాస్టల్ ఒక అమ్మాయి కెమెరాలో సీక్రెట్గా, బాత్రూంలో సీక్రెట్గా కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుందండి. ఏం చెప్పాలండి అమ్మాయికి? వా, ఒక అమ్మాయి అయి ఉండి అమ్మాయిలు నూడు వీడియోలు బాత్రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుందంటే ఏం చెప్పాలి? ఈ అమ్మాయి మైండ్ ఎలా ఉందండి? ఈ అమ్మాయి ఎవరు అసలు? చదువుకోవడానికి వెళ్ళిందా? హాస్టల్కి ఎందుకు వెళ్ళింది ఈ అమ్మాయి? అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు? ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే, 20 సంవత్సరాల బ్యాక్ ఎలా జరిగేదండి? ఒక 40 సంవత్సరాలకు వెళ్తే అసలు ఇలా క్రైమ్ అనేది ఉందండి? ఎందుకు ఇప్పుడు ఇలా జరిగింది మీకు తెలుసా? ఒక చిన్న అబద్ధం ఆడినా, ఒక చిన్న తప్పు చేసిన 20-30, మా చిన్నప్పుడు పిచ్చ కొట్టడి, మామూలు కొట్టడి కాదండి, అది ఉచ్చ పడిపోద్ది. అలా కొట్టివాడు మా నాన్న. తప్పు చేస్తే నాన్నగాని అమ్మగాని, అబ్బే ఇప్పుడు కొట్టకూడదు, కొడితే కేసు, లేకపోతే ఇంకోటితే కేసు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడో తప్పు జరిగిపోతుంది. పేరెంట్స్ కానీ, గవర్నమెంట్ సిస్టమ్ కానీ, మనం కానీ, నువ్వు కానీ, నేను కానీ, ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడో పెంపకంలో తేడా జరుగుతుంది, ఎక్కడో గవర్నమెంట్ సిస్టంలో తేడా జరుగుతుంది, ఎక్కడో రూల్స్ మారిపోతాము, రూల్స్ కరెక్ట్గా లేవు. సో మీరు ఏ మతాలో కావచ్చు, మీరు జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, హిందూ మతం కావచ్చు, లేకపోతే భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 4 మంచి మాటలు చెప్పండి. చిన్న వయసు నుంచి ఎప్పుడు పునాది గట్టిగా ఉంటే ఇల్లు గట్టిగా ఉంటుంది. పునాది సరిగా లేకపోతే ఇల్లు ఎలా గట్టుకుంటుందండి? అందుకనే చిన్న వయసు నుంచి బాగా పెంచండి. ఇక్కడ అన్నిటికంటే బ్లెండర్ మిస్టేక్ ఇంకోటి నాకు గుర్తొచ్చింది, ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు. ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఉంది, పెంపకంలో ప్రాబ్లం ఉంది, వీళ్ళు తిరిగి అట్మాస్ఫియర్లో ప్రాబ్లం ఉంది. సో పునాది, ఇల్లుకి పునాది ఎలా ఇంపార్టెంటో చిన్న వయసులో కరెక్ట్గా పెంచితే, మెల్ల వంచి పెంచాలంటే, కొట్టమని నా ఉద్దేశం కాదు. నేను చాలా, మా నాన్నగారు కొడుతుంటే నేను చాలా, మా నాన్నని ఒక శత్రువులో చూశాను ఒక పీరియడ్ ఆఫ్ టైంలో. కొట్టమంటలే, కొట్టడం పక్కన పెడితే, నేననేది కొట్టడం కాదు, కొట్టడం ఒకటి సొల్యూషన్ కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, భగవద్గీత చదవమని చెప్పండి, మీరు క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదవమని చెప్పండి, మీరు ముస్లిము అయితే ఖురాన్ చదవమని చెప్పండి. ఖురాన్, బైబిల్, భగవద్గీత ఏది చదివినప్పటికీ కూడా నేననేది, తల్లిదండ్రులుగా మీ బాధ్యతగా మంచి మాటలు చెప్పండి. ఇది తప్పు, ఇది రైటు, ఇది చేస్తే కరెక్టు అని చెప్పండి. తప్పు చేస్తే ఒకటి కొట్టండి, తప్పు లేదు. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పండి. ఆలోచించండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. స్కూల్స్లో ఎడ్యుకేషన్, ద బ్లండర్ మిస్టేక్ ఈజ్ ఇండియాలో రాంగ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. వీడు ఇంత కష్టపడి 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ చదువు వీడికి ఎందుకు పనిచేయదు, వీడి క్రిమినల్గా తయారవుతాడు. సో మరి ఎలా బాగుపడుతుంది ఎడ్యుకేషను? ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండేదండి? గురుకులాలు ఉండేవి, ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక నిబద్ధత ఉండేది. తప్పులు జరిగినాయి అప్పుడు, తప్పులు ఎప్పుడు జరగవచ్చు, నేను కాదంటలా, తప్పులు అప్పుడు కూడా జరిగినాయి. కానీ అప్పుడు తప్పులకు ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు తప్పులకి ఎందుకు చేస్తున్నారో తెలియదు, దేనికి చేస్తున్నారో తెలియదు. నాకు తెలిసి మైండ్ సెట్ క్లారిటీగా లేదు, ఎక్కడో క్లారిటీ లేదు, మనిషి బతికే విధానంలోనే క్లారిటీ లేదు. ఎందుకని? పెంపకంలో రాంగు, ఎడ్యుకేషన్లో రాంగు, గవర్నమెంట్ సిస్టంలో రాంగు. ఇలా ప్రతిదీ ఒక సాధారణమైన ఒక 20 సంవత్సరాల కుర్రోళ్ళు, లేకపోతే ఒక 20 సంవత్సరాల అమ్మాయి హాస్టల్లో కెమెరా పెట్టి షూట్ చేస్తుందంటే దాన్ని ఎలా పెంచారు? అది ఎక్కడ పెరుగుతుంది? దాని ఎడ్యుకేషన్ ఎలా ఉంది? సో ఇవన్నీ మారితే తప్ప మన ఇండియా సొసైటీ మారదు, మన దేశం బాగుపడదండి. క్రైమ్ ఎక్కడ ఉంటుంది? ప్రజలు ఉన్న దగ్గర క్రైమ్ ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ ఇవన్నీ మారాలి, ఎడ్యుకేషన్ మారాలి, తల్లిదండ్రుల పెంపకం మారాలి. మనం ప్రజల కోసం నిలబడదాం, దేశం కోసం నిలబడదాం, ఎక్కడ మంచి ఉంటే అక్కడ నిలబడదాం. జై హింద్.